హాయ్ అన్న నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాల్సా. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్స్ ఇస్తున్నాను. ఈరోజు మీ ముందుకి హోండా సిటీ తీసుకురావడం జరిగింది. వి వేరియంట్, టాప్ అండ్ వేరియంట్ సార్. పెట్రోల్ బండి, ఆటోమేటిక్ వెహికల్ సార్. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 2012 సింగిల్ ఓనర్ బండి, పెట్రోల్ బండి సార్. కేవలం 73,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యున్ రేటింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. ఒకసారి నీట్గా అయితే చూపిస్తాను. వైట్ కలర్ బండి. ఈ బండి అయితే మిస్ చేసుకోవద్దు. ఆటోమేటిక్ బండి సార్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్. చూసుకోవచ్చు బండి అయితే. చూసుకోవచ్చు సార్. 2012 హోండా సిటీ, టాప్ అండ్ వేరియంట్, ఎల్ఐ వీల్స్ వస్తాయి. చూసుకోవచ్చు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి 100కి 70-80% హెడ్ ల్యాంప్స్ ఉండడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఎల్ఐ వీల్స్ ఉంటాయి. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. చూసుకోవచ్చు. బండి అయితే ఆటోమేటిక్ కార్ సార్. 2012 సింగిల్ ఓనర్ వేరియంట్ బండి సార్. మొన్న ఎటియోస్ తీసుకోవడం జరిగింది. ఆ ఓనర్ వాళ్ళ రిలేటివ్స్దే ఈ బండి కూడా. ఇదైతే సేల్కి అయితే ఉంది. చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు సార్. టైర్స్ వచ్చేసి 100కి 70, ఒక 40-50% బ్యాక్ సైడ్ టైర్స్ ఉండడం జరిగింది. ఎల్ఐ వీల్ అనేది డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు. ఒక 40-50% ఫ్రంట్ సైడ్ టైర్ ఉండడం జరిగింది సార్. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. ఎల్ఐ వీల్ ఎక్కడ డ్యామేజ్ లేదు. ఇది వచ్చేసి పంచర్ పడినప్పుడు కింద అటు ఇటు అంటారు కదా సార్, అప్పుడు మార్క్ పడినాయి అనమాట. ఇవి డ్యామేజ్ అయినాయి అంతే. ఇందులో పెద్ద విషయం లేదు. బానెట్ నుంచి డిక్కి వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. మొత్తం ఒరిజినల్ గ్లాస్ ఉన్నాయి. 2012 చూసుకోవచ్చు. కోడ్ కూడా ఇయర్ కోడ్ మొత్తం 2012 చూసుకోవచ్చు. ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఇంటీరియర్ కూడా బాగుంది సార్. బండి అయితే చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి బండికి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఢిల్లీ బండి, ఢిల్లీలో ఉంది సార్. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే 2012 కాబట్టి అసలు ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. డిఫాగర్ వస్తుంది. చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. లెఫ్ట్ సైడ్ నుంచి కూడా పర్ఫెక్ట్ ఉంది. టైర్స్ వచ్చేసి ఒక 50-60% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎల్ఐ వీల్ సేమ్ సార్. చూసుకోవచ్చు. 2012 ఇయర్ కోడ్ కూడా చూపిస్తాను. మొత్తం గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. హోండా గ్లాస్, ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. 2012 అప్పటి నుంచి సేమ్ ఒకటే గ్లాస్ సార్. చూసుకోవచ్చు. 2012 5వ నెల. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఒక 40-50% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఆయిల్ లీక్ అనేది లేదు. ఎల్ఐ వీల్ ఇక్కడ చిన్న చిన్న స్క్రాచ్లు అయితే ఉన్నాయి. బానెట్ అవుతాయా. ఇంకైతే కొంచెం తక్కువ రేట్లోనే వస్తుంది సార్. 2012 ఆటోమేటిక్ బండి చూసుకోవచ్చు. మిర్రర్ అడ్జస్ట్ ఉంటుంది. 4కి 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ ఉంటుంది. డ్రైవర్కి వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్ చూసుకోవచ్చు. స్పోర్ట్స్ మోడ్, డ్రైవింగ్, న్యూట్రల్, రివర్స్ పార్కింగ్ ఎక్సలెంట్ ఉంది సార్. బండి అయితే చావి తినబోయ్. రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి రిమోట్ కీ వస్తే, ఒకటి నార్మల్ కీ వస్తుంది సార్ బండికి అయితే. సార్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను బండి. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఇంజన్ అయితే అసలు ఆన్లో ఉన్నట్టు కూడా లేదు సార్. 73,000 కిలోమీటర్లు తిరిగింది. చూసుకోవచ్చు. క్లచర్లో కూడా చూపిస్తుంది, మీటర్లో కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, ఇప్పుడు ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది సార్. నార్మల్ ఏసీ వస్తుంది. ఏసీ చిల్డ్ ఉంది. పర్ఫెక్ట్ ఉంది. గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. పర్ఫెక్ట్ ఉంది సార్. బండి అయితే మీకు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి మీరు గేర్స్ మాన్యువల్గా కూడా మీరు గేర్స్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏ గేర్లో ఉందో అనేది చూపిస్తుంది. బండి అయితే నీట్గా ఉంది సార్. సార్ ఇంజన్ కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇంటీరియర్ చూసుకోవచ్చు. సీట్ కవర్లు వచ్చేసి 100కి 50-60% బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ బాగానే ఉన్నాయి. కొంచెం డ్యామేజ్ ఉన్నాయి అంతే. మీరు వేయించుకుంటే కొత్త బండి తీసుకున్న ఫీల్ వచ్చింది. బండి మాత్రం నెంబర్ 1 ఉంది సార్. ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇంజన్ కూడా చిన్న ఇక్కడ బండి కొట్టింది చూసుకోవచ్చు. గ్లాస్
ఆయన ఒరిజినల్ గ్లాస్ అని చెప్పి చేంజ్ చేయించలేదు అనమాట. చూసుకోవచ్చు ఆప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ ఆప్రాన్స్ ఉన్నాయి. ఏబిఎస్ వస్తుంది. రేడియేటర్ పట్టి ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు సార్. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది. కస్టమర్ బోల్డ్ అంటే ఇలాగే ఉంటాయి సార్. కొంచెం నీట్గా క్లీన్ చేపిస్తే నెంబర్ 1 ఉంటుంది. ఒకసారి చాలు కన్నా. సింగిల్ సెల్ఫ్తో స్టార్ట్ అవుతుంది బండి అయితే. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. పర్ఫెక్ట్ ఉంది. బానెట్ కూడా ఒరిజినల్ సార్. బానెట్ కూడా ఒరిజినల్ ఉంది. పంచ్ అనేది ఎక్కడ ఓపెన్ అనేది కాలేదు. పంచ్ అనేది ఓపెన్ కాలేదు. బానెట్ డోర్ ఒరిజినల్ ఉంది. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది. గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. బండి అయితే 2012 ఆటోమేటిక్ బండి. ఆజో భయ్యా బంద్ కరో. బండి అయితే నీట్గా ఉంది సార్. ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను, మీరు అయితే చూసుకోవచ్చు. ఓవరాల్ లుక్ చూసుకోండి. కార్ వచ్చేసి హోండా సిటీ సార్. 2012 పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ బండి. సింగిల్ ఓనర్ బండి. 73,000 కిలోమీటర్లు తిరిగింది. దీని ధర వచ్చేసి కేవలం 2,65,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ రేట్ కాదు. ఇందులో కూడా కొద్దిమేటికి అయితే బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్ కాల్ చేయండి. ఫుల్ వీడియో 1-2 సార్లు చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి సార్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే సార్.